హలో పీపుల్, ఇవాళ రెసిపీ వచ్చేసి సూజీ కేక్. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ సూజీ తీసుకున్నాను. సూజీ అంటే ఏదో కాదండి, మన నార్మల్ ఉప్మా రవ్వ, సన్న రవ్వ. అండ్ దెన్ 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. అండ్ దెన్ కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీలో మనం పౌడర్గా చేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ కర్డ్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో కన్సిస్టెన్సీ కోసం మనం మిల్క్ కొంచెం గ్రాడ్యువల్లీ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ అనేది ఫ్లేవర్ కోసం మాత్రమే, కావాలంటే ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ నేను ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా యాడ్ చేసుకొని ఆ తర్వాత 1/4 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఒకవేళ మీకు టీ స్పూన్స్ కౌంట్ అయితే కనుక 6 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ. సో మిక్స్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసేయాలండి. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత మనము 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత కన్సిస్టెన్సీ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ. మిల్క్ అనేది యాడ్ చేసుకొని ఫుల్గా కలిపేసుకొని ఆ తర్వాత కేక్ టిన్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో కేక్ టిన్కి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత ఈ బ్యాటర్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చు లేదా ఆప్షనల్ అండి. గార్నిషింగ్ ఇస్ వెరీ ఆప్షనల్. సో అంతే అండి. ఆ తర్వాత మనం 180 డిగ్రీస్ సెల్సియస్లో ఒక 15 to 20 మినిట్స్ ఓవెన్లో బేక్ చేసుకుంటే మనకి సూజీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. అదే ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే కనుక ఒక 30 to 35 మినిట్స్ లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్లో మనము బేక్ చేసుకుంటే కనుక ఎంతో ఈజీ అండ్ టేస్టీ సూజీ కేక్ రెడీ అండి. సో ఈ హాలిడేస్లో మీ పిల్లలందరికీ ఈజీగా ఇంట్లో హైజీన్గా కేక్స్ అనేది చేసి పెట్టేయచ్చు ఇలా. సో మీకు కూడా నా సూజీ కేక్ అనేది నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కేక్ అయితే ఇలా చాలా బాగా బేక్ అయిందండి. ఆ అవుటర్ క్రస్ట్ లేయర్ చూస్తున్నారు కదా ఎంత బాగా బేక్ అయిందో. సో మనం ఇలా ఈజీగా టేస్టీగా ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చండి. ఎంతో హైజీన్ కూడా. సో మీరు కూడా మీ వాళ్ళకి చేసి పెట్టి ఎలా వచ్చిందో చెప్పండి.